ఇప్పుడు అందిన వార్త తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇలా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సిబిఐ కేసులో కవితపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ అలాగే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ జూలై 22కు వాయిదా వేసింది. కోర్టులో జడ్జి కావేరి బవేజా గారి ఆధ్వర్యంలో విచారణ అయితే జరిగింది. మద్యం కేసులో కవిత పాత్ర ఈ నేపథ్యంలోనే సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ను దాఖలు చేసినట్లు సిబిఐ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి బవేజా తెలిపారు. ఇక సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సిబిఐ ఛార్జిషీట్లో తప్పులున్నాయని కవిత తరపు లాయర్ నితీష్ రాణా కోర్టుకి తెలిపారు. మరోవైపు తప్పులు లేవని సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఛార్జిషీట్లో తప్పులున్నాయని, కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి బవేజా గారు అన్నారు. కోర్టు ఆర్డర్ అప్లోడ్ అవ్వలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా పేర్కొన్నారు. దీంతో జూలై 22కి తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు అయితే వాయిదా వేసింది. కాగా ఢిల్లీ మద్యం కేసులో కవిత మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉంటున్నారు. ఇదివరకు ఆమె బెయిల్ పిటిషన్ వేయగా కూడా రౌస్ అవెన్యూ కోర్టు అయితే తిరస్కరించింది. ఇప్పుడు మరోసారి ఈ విచారణ అయితే కనుక జూలై 22వ తారీఖు అయితే కనుక రౌస్ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది.